మన తెలుగులో ఎన్నో సినిమాలున్నాయి. బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేసిన 'బాహుబలి', ఇప్పుడు ఇండియాని సైతం షేక్ చేస్తున్న 'పుష్ప', ఆస్కార్ వరకు నామినేట్ అయ్యి మన తెలుగు సినిమాల సత్తా చూపించిన 'త్రిబుల్ ఆర్' ఇలాంటి ఎన్నో మూవీస్ ఉన్నాయి. కానీ అవి ఎంత పెద్ద హిట్ అయినా ఒక్కసారి 2 సార్లు చూస్తాం అంతే. అంతకంటే ఎక్కువ చూడలేం. మనం ఒక మూవీ చూస్తున్నప్పుడు అది రియాలిటీ కాదు అని తెలిసినా కూడా అందులో ఉన్న ఎమోషన్స్‌ని, ఫీలింగ్స్‌ని మనం ఫీల్ అయ్యి ఏదేమైనా ఈ మూవీ వేరేరా. కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు ఊకే ఇలాంటి ఫీలింగే కలుగుతూ ఉంటది. ఎన్ని మూవీస్ వచ్చినా ఇప్పుడు చెప్పబోయే మూవీస్‌కి అయితే అసలే బీట్ చేయలేవు. ఆ మూవీకి సీక్వెల్ రావచ్చు, పార్ట్ 2 రావచ్చు, ఫ్లాప్ అయ్యే ఉండొచ్చు. అలాంటి మూవీస్ ఇంకా ఎవరైనా తీయొచ్చు కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటాం కదా. ఇలాంటి మూవీస్కి బిగ్ బడ్జెట్ అవసరం లేదు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మూవీ తీయడం అవసరం లేదు. టాప్ లెవెల్ యాక్షన్ అవసరం లేదు. జస్ట్ కంటెంట్ ఉంటే చాలు. ఇప్పుడు చెప్పబోయే మూవీస్ ఎన్నిసార్లు చూసినా అసలు బోర్ కొట్టదన్నమాట. టీవీలో వచ్చినా, ఫోన్లో చూసినా ఎప్పుడైనా. ఇందులో ఒక మంచి మోటివేట్ మూవీ, ఒక స్పై థ్రిల్లర్, ఒక ఎమోషనల్ డ్రామా. నన్ను అడిగితే ఇలాంటి మూవీస్ మళ్ళీ రాదని చెప్తాను నేనైతే. ఇలాంటి మూవీస్కే నేను ఒక పేరు పెట్టా, ఆల్ టైమ్ టాలీవుడ్ జమ్ మూవీస్. మనం ఇప్పుడని పెద్ద మూవీస్, పాన్ ఇండియన్ మూవీస్ చూస్తున్నాం కానీ మన టాలీవుడ్లో కూడా కొన్ని జమ్ మూవీస్ ఉన్నాయి. మరి ఆ జమ్ మూవీస్ ఏంటి? అఫ్ కోర్స్ మీరు ఈ సినిమాలు చూసేసారు కానీ ఒకసారి గుర్తు చేసుకుందాం మన టాలీవుడ్ జమ్ మూవీస్ ఏంటో. సో భయ్య, మన ఛానల్ రీసెంట్గానే స్టార్ట్ చేసాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ అస్సలు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్ రీసెంట్గానే స్టార్ట్ చేసాం కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. ఒకసారి మా ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. నెంబర్ 8 వేదం. అసలు చెప్పాలంటే ఇదొక ఫ్లాప్ మూవీ. కానీ మూవీ చూశాక దీన్ని ఎలా ఫ్లాప్ చేశారా అనిపించింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ ఇది. ఈ సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే ఇందులో ఉన్న ఎమోషన్, కేబుల్ రాజు క్యారెక్టర్ ఇంకో ఎత్తు. సినిమా మొత్తంలో కేబుల్ రాజు క్యారెక్టర్కి అలా ఓన్ అయిపోయారు అందరూ. ఇందులో ఒక హ్యూమన్ బీయింగ్కి లైఫ్లో జరిగే లివింగ్ ప్రాబ్లమ్స్ అందరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రియలిస్టిక్గా, ఎమోషనల్గా సూపర్గా చూపిస్తారు. వాళ్ళందరికీ ఒక ఇన్సిడెంట్ వల్ల వాళ్ళ లైఫ్ ఎలా మారింది, ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ వల్ల లైఫ్లో ఏం నేర్చుకున్నారు, దానివల్ల వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయింది. ఇందులో కేబుల్ రాజు, సరోజ, రాముల వీళ్ళ క్యారెక్టర్ అయితే హైలైట్ అవుద్ది. వాళ్ళ ముగ్గురు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎమోషన్ అయితే బాగా పండుద్ది. మెయిన్ గా అయితే కేబుల్ రాజు అండ్ రాముల మధ్యలో జరిగే ఎమోషనల్ సీన్సెస్ అయితే హైలైట్. అసలు ఒక విధంగా చెప్పాలంటే అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ మెయిన్ ప్లస్ ఈ మూవీకి. నేషనల్ అవార్డు అప్పుడే రావాల్సింది కేబుల్ రాజు క్యారెక్టర్ కి. ఇందులో మనోజ్ బాజ్పేయి, మంచు మనోజ్ కూడా మంచి రోల్స్ చేశారు. మూవీ అంతా ఒక లెవెల్ అంటే లాస్ట్ కి ఎండింగ్ కి రాముల మనవడు వడ్డీతో సహా లెక్క చెప్పి మీ అప్పు కట్టేయడం అయిపోయింది అనగానే బడికి పోనీలేరా చదువుకుంటాడు అనే దానితో మూవీ ఎండ్ అవుద్ది. ఈ సీన్ మూవీ మొత్తానికి హైలైట్ అయింది. నాకు తెలిసి క్లైమాక్స్ చూసి అసలు ఎమోషనల్ కాని వాళ్ళే ఉండరేమో. ఈ మూవీకి ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే ఎంఎం కీరవాణి మ్యూజిక్, పీక్స్ మ్యూజిక్. అసలు జమ్ మూవీస్ అనేసరికి, టాలీవుడ్ బెస్ట్ మూవీస్ అనేసరికి, టాలీవుడ్ ఎమోషనల్ మూవీస్ అనేసరికి అన్నిట్లో ఈ మూవీ తప్పకుండా ఉంటుంది. మూవీ మీరు ఇంకా చూడలేదనుకుంటే ఎంఎక్స్ ప్లేయర్లో ఉంది, తప్పకుండా చూసేయండి. నెంబర్ 7 బిజినెస్ మ్యాన్. ఈ మూవీ ఒక జమ్మేనా? జమ్మే. ఒక కాన్ఫిడెన్స్ లేని వ్యక్తి, జీవితంలో ఏం సాధించలేకపోతున్నానే అని అనుకున్న వ్యక్తి అండ్ లైఫ్లో చాలా లోగా ఉన్న వ్యక్తి ఈ సినిమా చూశాడో వాడికి ఈ సినిమా మత్తులెక్కుద్ది. ఎక్కి ఇక నన్ను పికేటోడు ఎవడు లేడురా అని అంతగానమాట. ఇందులో ఉన్న హీరో క్యారెక్టరైజేషన్కి పూరి జగన్నాథ్ గారికి ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా తక్కువే. ఆ రైటింగ్కి, క్యారెక్టర్ రైటింగ్కి, ఆ మేనరిజంకి, యాటిట్యూడ్కి ఫిదా అయిపోయారు అందరూ, ఫ్యాన్స్ అయిపోయారు అందరూ. సూర్య క్యారెక్టర్ చూస్తున్నంతసేపు ఏదో ఒకటి పీకాలి రానేలా ఉంటుంది. బాడీలో రక్తం పరుగులు తీస్తుంది అందరి మీద, పర్టికులర్గా యూత్ మీద. ఈ సినిమా ఒక ఎఫెక్ట్ బాగా పడ్డది. ఇక లాస్ట్లో కూర్చొని 2-3 పేజీల డైలాగ్స్ మహేష్ బాబు చెప్తున్నప్పుడు హార్ట్లో ఉన్న 4 వాల్స్ గేట్లు ఎత్తేసి అనుకుంటా. పూరి జగన్నాథ్ మనసుల నుంచి వచ్చిన డైలాగ్స్ ఇవి. జీవితం మీద విరక్తి పుట్టి కడుపు ఖాళీ డైలాగ్స్ రాశారట, సినిమా తీశారట. ఎన్ని అనుభవించుంటే ఈ సినిమా తీశారో. హీరోనే ఫుల్ పవర్ ప్యాక్డ్గా ఉంటాడు. ఎప్పుడు చూసినా సినిమా మొత్తం ఒక కసితో ఉంటాడు. కంటి చూపుతో సంపి దొబ్బుదానే లాక్ చేశాడు. ఆ క్యారెక్టర్లో జీవించేశాడని చెప్పొచ్చు. మూవీలో దాదాపు అన్ని క్లోజప్ షాట్సే ఉంటాయి మహేష్ గారికి. ఇలాంటి సిచ్యువేషన్లో యాక్ట్ చేయడం అనేది చాలా కష్టం. కానీ అక్కడ ఉంది ఎవరు? మహేష్ బాబు. బాబులకే బాబు యాక్టింగ్లో చించేశాడు అసలు. యాక్టింగ్ అయితే సినిమాలో ఎక్కువ టైం ఉండదు, అంతా ఫటాఫట్ అయిపోతూ ఉంటుంది. టైం ఇవ్వకుండా, టైం లేకుండా నెక్స్ట్ సీన్ ప్రొసీడ్ అవుతూనే ఉంటుంది. అయినా ఈ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. మీరు మూవీ చూడాలనుకుంటే G5లో ఉంది, చూసేయండి. నెంబర్ 6 నీది నాది ఒకే కథ. ఈ మూవీ నేను అప్పట్లో టీవీలో ఫస్ట్ టైం చూసి, టీవీ అంటే తెలిసిందేగా, ప్రతి 10 నిమిషాలకి 5 నిమిషాలకి బ్రేక్స్ వస్తూనే ఉంటుంది. అయినా సరే మూవీ కంప్లీట్ అయ్యే వరకు అసలు కథనే లేదు. చాలా డీప్గా ఎక్కింది మూవీ నాకు మాత్రం. కొన్ని మూవీస్ ఉంటాయి, మనం దాన్ని ఎంత ఓన్ చేసుకుంటామంటే ఇంకా అందులో జరిగింది మన లైఫ్లో కూడా జరిగింది అనుకో, మూవీకి అలా అడిక్ట్ అయిపోతాం. నాకు ఇలాంటివి జరగకపోయినా మూవీ మాత్రం ఒక లెవెల్లో టచ్ అయింది. ఫాదర్ క్యారెక్టర్ నువ్వు చదువుకో పనికి రావు సన్నాసి అని తిడుతూ ఉంటే, అమ్మేమో
ఇప్పటి నుంచి చదువుకుంటారులే అని సపోర్ట్ చేయడం. ఇదేదో రెగ్యులర్ ఫార్మాట్ మూవీ లాగా ఉంది అని మనం అనుకుంటాం, కానీ అవే క్యారెక్టర్స్ సడన్గా సీరియస్ అవుతాయి. ఎమోషనల్ బ్లాక్మెయిల్, ఇన్సల్ట్ ఇదంతా నువ్వు భరించి ఆ కోపంలో ఏదో కష్టపడి చదివితే ఎగ్జామ్ రాస్తే ఫెయిల్. ఇక్కడి వరకు సీరియస్గానే ఉన్న నాన్న ఇప్పటి నుంచి కొట్టడం కూడా స్టార్ట్ చేస్తాడు. ఇదంతా నువ్వు తట్టుకోలేక జిదినమ్మ జీవితం అని, జీవితం అంటే చదువుకునే బతకాల, చదువుకోకుండా ఎవరు బతుకుతలేరా, హ్యాపీగా లేరని కోపంతో నువ్వు మీ నాన్నని ఎదిరిస్తావు. మీ నాన్న ముందు ఒక్క మాట కూడా మాట్లాడడానికి ఉచ్చబడే నీకు అప్పుడే మీ నాన్నని ఎదిరించే స్టేజ్కి వచ్చేస్తావు. అయినా మీ నాన్న మారడు, మా కొడుకు గొప్ప స్థాయిలో ఉండాలని మళ్ళీ మళ్ళీ తిడుతూనే ఉంటాడు, కొడుతూనే ఉంటాడు. ఇదంతా భరించలేని నువ్వు నాకే ఇలా జరుగుతుందా, ఎవరికైనా ఇలా జరుగుతుందా అని, నాలాగా అందరూ చదువు రాకుండా బాధపడుతున్నారా అని రోడ్లెంబడి తిరిగి తిరిగి హోటల్ వాడిని, బోండాలు కొట్టేవాడిని, చెత్త ఏరుకునేటోడిని, వాడిని వీడిని అడిగి అడిగి నువ్వు లైఫ్లో హ్యాపీగానే ఉన్నావా, లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని ఎప్పుడైనా అనుకున్నావా అని అడిగి నాకు చదువు రాదు అందుకే ఈ పని చేసుకుంటూ హ్యాపీగా ఉన్నానని వాళ్ళు చెప్తే దానికి హీరో ఇంకా ప్రెషర్లోకి వెళ్ళి ఇది నువ్వు మా నాన్నకొచ్చి చెప్పు, ఇది ఆయనకు అర్థం కావట్లేదు అని, జీవితం అంటే చదువు ఒక్కటే కాదు, మన ఇష్టమైన పని చేస్తూ 3 పూటలు ఇష్టంగా తిని హ్యాపీగా పడుకున్న లైఫే అని, ఇది నువ్వు మా నాన్నకి చెప్పు 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 అని ఇండైరెక్ట్గా ఆడియన్స్కి చెప్పే మూవీ ఇది. శ్రీ విష్ణు తన కెరియర్ బిగినింగ్లోనే ఇలాంటి అండర్ రేటెడ్ మూవీస్ తీశాడు. ఆయన తీసే ప్రతి మూవీలో మెసేజ్ ఉంటుంది, ఆయన యూనిక్నెస్ కూడా చాలా ఉంటుంది. ఈ మూవీ మీరు ఇంకా చూడలేదనుకుంటే అయినా ఇంకా చూస్తాం మళ్ళీ చూస్తామంటే యూట్యూబ్లో ఉంది, చూసేయండి. నెంబర్ 5 నేనింతే. టాలీవుడ్ జమ్ అవసరం లేదు, టాలీవుడ్ అంటే చాలు. టాలీవుడ్ అంటే నేనింతే, నేనింతే మూవీ అంటే టాలీవుడ్. టాలీవుడ్ అంటే నేనింతే, నేనింతే అంటే పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ అంటే టాలీవుడ్, టాలీవుడ్ అంటే పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ అంటేనే ఒక జమ్ము, జమ్ అంటేనే పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ అంటేనే జమ్ లాంటి మూవీస్. నేనింతే ఇది ఫ్యూచర్ ఫిలిం. అప్పుడెప్పుడో 2008లోనే ఫ్యూచర్లో ఫిలిం ఇండస్ట్రీ ఇలా ఉంటుందని పాస్ట్లోనే ప్రజెంట్ గురించి చెప్పిన మూవీ ఇది. ఇందులో జరిగే ఈవెంట్స్, రన్ అయ్యే సీన్సెస్ అన్నీ కూడా చాలా రియాలిటీగా ఉంటాయి. రవితేజ క్యారెక్టరైజేషన్ ఒక జమ్ లాంటిది, ఈ సినిమా రైటింగ్ ఒక జమ్ లాంటిది, ఇందులో ఉన్న ప్రతి డైలాగ్ కూడా జమ్ లాంటిది, ఆఖరికి ఈ సీన్ కూడా ఒక జమ్ లాంటిది. అసలు అప్పట్లో ఇలాంటి రైటింగ్ ఏంటి, ఫ్యూచర్ని ముందే ఆలోచించి తీయడం, అలా రాసి తీయడం ఒక పూరి జగన్నాథ్ గారికే సాధ్యం. ఈ సినిమా నేను చాలాసార్లు చూసా, కేవలం పూరి డైలాగ్స్ కోసం, రవి క్యారెక్టరైజేషన్ కోసం. ఎప్పుడు చూసినా ఒకటే ఫీలింగ్, రియల్లీ ఏం తీసారా పూరి, తోపు తీసాడు అనే ఫీలింగ్. పూరి గారు ఊకే ఎలాంటి మైండ్ సెట్తో ఉంటారో ఏంటో, ఏం ఆలోచిస్తూ ఉంటారో ఏమో ఊకే ఇలాంటి క్యారెక్టర్ రాయడానికి, ఆ డైలాగ్స్ రాయడానికి. అసలైన నాన్ వైలెన్స్ డైలాగ్స్ అంటే ఇవే, నాన్ వైలెన్స్ క్యారెక్టర్ అంటే కూడా ఇదే. బహుశా మనకు కూడా ప్రతి దాంట్లో దూల తీరితే కానీ ఆయనలో బతకలేం. ఆయన మైండ్ సెట్ ఏంటి అనేది నాకు బాగా తెలుసు, ఎందుకంటే ఆయననే చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నా. ప్రతి దాంట్లో దూల తీరితే కానీ బుద్ధి రాదని. పూరి జగన్నాథ్ అతనే టాలీవుడ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. నేనింతే మూవీ చూడాలనుకుంటే యూట్యూబ్లో ఉంది. నెంబర్ 4 గూఢచారి. ఇది మాత్రం నేను లెక్కలేని అన్నిసార్లు చూసా. ఇన్నిసార్లు చూసినా నాకైతే ఇంకా దూల తీరలేదేంటో, అంటే బోర్ కొట్టలేదు అని. ఇన్ఫ్యాక్ట్ G2 కోసం వెయిట్ చేసి చేసి దూల తీరిపోయిందన్నమాట. ఇంకా రిలీజ్ చేయట్లేదు. ఆడి విశేషన్న మూవీస్ జమ్ కాదు, ఆడి విశేష ఒక జమ్ లాంటాడు. ఇలాంటి డైరెక్టర్, రైటర్, యాక్టర్ మన టాలీవుడ్కి అయితే అస్సలు దొరకడు. ఆయన రైటింగ్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది, ఆయన స్క్రీన్ ప్లేలో ఏదో మ్యాజిక్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి జేమ్స్ బాండ్ మూవీస్ చూసి చూసి అలా తయారయ్యాడు. పెద్ద పెద్ద రైటర్స్ కూడా ఆయన ముందు పనికి రారని చెప్తా. బికాస్ కమర్షియల్ రైటింగ్ రాయడం ఒక ఎత్తు అయితే, ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఫుల్ ఎంగేజింగ్గా రాయడం, దాంట్లోనూ స్పై యాక్షన్ థ్రిల్లర్ అంటే అది మ్యాక్సిమం అడవిషస్ గారయ్యే ఉండాలి. హాలీవుడ్ వాళ్ళకు 007 అయితే మనకి 116. బికాస్ ఇలాంటి రైటింగ్ ఆయన తప్ప ఎవరు రాయలేరు, ఇంపాసిబుల్ అది. మీరు ఏమనుకున్న కామెంట్ సెక్షన్లో తిట్టినా ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అనమాట. ఈ గూఢచారి మూవీలో ఉన్న డీటెయిలింగ్ అయితే అంత ఇంత కాదు, ప్రతి దాంట్లోనూ డీటెయిలింగ్ ఉంటుంది. ఇక ఆ స్క్రీన్ ప్లే అయితే టాలీవుడ్ మూవీస్లోనే ఒక మాస్టర్ పీస్ లాంటిది. టాలీవుడ్ మాస్టర్ పీస్ స్క్రీన్ ప్లే, స్క్రీన్ రైటింగ్ ఏదైనా మూవీ ఉందా అంటే అది డెఫినెట్గా గూఢచారి మూవీనే. ఫైటింగ్లో స్క్రీన్ ప్లే ఉంటుంది, చేజింగ్లో స్క్రీన్ ప్లే ఉంటుంది, ఉరకడంలో స్క్రీన్ ప్లే ఉంటుంది, షూటింగ్లో స్క్రీన్ ప్లే ఉంటుంది, స్నైపర్ షూటింగ్లో కూడా స్క్రీన్ ప్లే ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. ఇక ఇందులో ఉన్న ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే హాలీవుడ్ స్పై థ్రిల్లర్స్లో కూడా ఇన్ని రాయారు. ఇంటర్వెల్కి ఒక 2, సెకండ్ హాఫ్లో ఇంకో 2, ఇంత సాలిడ్గా ప్లాన్ చేసి తీశారు కాబట్టి ఇండియన్ నెంబర్ 1 స్పై మూవీగా నిలిచింది. ఈసారి G2 1000 కోట్లు కొట్టాల్సిందే. మూవీ చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. నెంబర్ 3 మేజర్. ఒక ఆర్మీ బయోపిక్ తీయాలి అంటే ఎలా తీయకూడదంటే అమరన్ మూవీలా. బేసిక్గా బయోపిక్ చూస్తున్నప్పుడు, అందులోనూ ఆర్మీ మూవీ చూస్తున్నప్పుడు అయితే టైమే తెలియకూడదు, అలా చూస్తూ ఉండిపోవాలి, ఇన్స్పైర్ అవ్వాలి. దీనమ్మ మనం కూడా ఇలా అవ్వాలి, ఒక రేంజ్లో డెత్ అనేది రావాలి, సావాలి, బాడీలో బ్లడ్ అనేది బాయిల్ అవ్వాలి, బీపీ రేజ్ అవ్వాలి. అలా అయితే దాన్నే బయోపిక్ అంటారు నా దృష్టిలో. ఆడి విశేష రైటింగ్లో మ్యాజిక్ ఉంటుందని ఊరికే అనరు ఎవరు. ఇలాంటివి మూవీస్ తీశాడు కాబట్టి అతని మూవీస్తో పాటు అతను కూడా జమ్ అయ్యాడు.
కాలేదు అంటే ఈ వీడియోతో నేను చేస్తా. ఇప్పుడు మేజర్ మూవీ చూస్తున్నప్పుడు మనం కూడా మేజర్ అవ్వాలి అనే రేంజ్లో ఒక మూవీ తీసారా అంటే, అలాంటి ఫీలింగ్ మన మనసులో వచ్చేలా తీసారా అంటే దట్ ఈస్ ద ఆల్ టైమ్ జెమ్ మూవీ. ఆ మూవీని అసలైన అవార్డ్స్ అండ్ రివార్డ్స్ వచ్చే మూవీ. ఇలాంటి ఫీలింగ్ నాకు వచ్చింది మేజర్ మూవీ చూస్తున్నప్పుడు, మేజర్ అవ్వాలి అని. అంతకన్నా బెస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటుందా? ఈ సినిమా నేను థియేటర్లో చూసా. థియేటర్లో చూసినప్పుడు హై ఫీల్ అయ్యా, ఆ ఎమోషన్ ఫీల్ అయ్యా, ఆ లవ్ ఫీల్ అయ్యా, ఇన్స్పైర్ అయ్యా, మోటివేట్ అయ్యా. ఎన్ని ఫీలింగ్ ఉన్నాయో అన్ని ఫీలింగ్ ఈ మూవీతో ఫీల్ అయ్యా. ఆయన స్టోరీ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే 20 స్టోరీస్ ఉంటే అందులో ఒక్కటి కూడా నచ్చక మొత్తం నో చెప్పేశారు. 24 స్టోరీస్ ఉంటే అవి కూడా నచ్చక నో చెప్పేశారు. అన్ఫార్చునేట్లీ ఆయనకు 25th స్టోరీ నచ్చింది. ఆ స్టోరీ నచ్చి ఓకే చేసి క్షణం అనే మూవీ తీసి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇక్కడ నాకు ఒకటి అర్థమైంది, స్టోరీ సెలెక్షన్ అనేది ఇలా ఉండాలని. అంతేగాని మేము కొత్త డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, వీలైనంత ఎక్కువ సినిమాలు తీయాలి అని అన్ని రాడు మూవీస్ తీయడం కాదు. మన టాలీవుడ్లో అంతా ఇలాగే జరుగుతుంది. స్టోరీస్ ఇవ్వన్నట్టు అంతా ఏదేదో తీస్తూ ఉంటారు. అడివిషస్ గారి లాస్ట్ మూవీ వచ్చేసి ఈ మేజరే. దాని తర్వాత ఇప్పటి వరకు ఒక్క మూవీ కూడా రాలేదు. ఇప్పటికీ 2 years అయింది. లేట్ అయినా మంచి అవుట్పుటే ఇస్తారు ఖచ్చితంగా. ఈ మేజర్ మూవీ మీరు చూడలేదనుకుంటే, లేదా మేము మళ్ళీ చూస్తాం అనుకుంటే, ఈ జెమ్ మూవీ అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 2 రంగస్థలం. టాలీవుడ్ అంటే రంగస్థలం మూవీ లేకుండా లిస్టే ఉండదు, వీడియో కూడా ఉండదు. రామ్ చరణ్ మూవీస్లో మీకు నచ్చిన మూవీ ఏంటి అంటే ప్రతి ఒక్కరు సెకండ్ ఆలోచించకుండా రంగస్థలం అనే చెప్తారు. యాజ్ ఏ యాక్టర్గా, యాజ్ ఏ హీరోగా, యాజ్ ఏ తెలుగు ఫిలింగా ఒక 2 మెట్లు పెంచిన మూవీ ఇది. రామ్ చరణ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ మూవీ ఏదైనా ఉందంటే అసలు ఏ మాత్రం ఆలోచించకుండా అందరు ఇదే చెప్తారు, నేను కూడా. ఇందులో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కంటే సుకుమార్ రైటింగ్కి ఇంకా అప్రిషియేట్ చేయాలి, ఇంకా మాట్లాడుకోవాలి. కోర్ పాయింట్ ఎమోషన్ అవ్వాలి అని ప్రతి రివ్యూవర్ ఇదే చెప్తాడు. కోర్ పాయింట్ ఎమోషన్ అయితే దాన్నే ఎమోషన్ అంటారు. మరి బేసిక్గా ఇది ఇంత సాలిడ్గా కోర్ ఎమోషన్ ఇంత బలంగా రాసేది ఎవరైనా ఉన్నారా అంటే దెర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్, అబ్సల్యూట్లీ సుకుమార్ గారే. మీరు 1 నేనొక్కడైనా పుష్ప ఇవి చూసుకున్న కోర్ పాయింటే ఎమోషన్గా ఉంటుంది. అందుకే రంగస్థలం మూవీలో ఎమోషన్ అనేది పీక్స్లో జనరేట్ అయింది. ఇలాంటి రైటింగ్, ఆ వరల్డ్ బిల్డింగ్, రంగస్థలం అంటే అందులో ఉన్న ఆ పిక్చరైజేషన్ ఇదంతా కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే నాటే జోక్. కానీ సుకుమార్ గారు జోక్ అనుకున్నదే రియల్ చేసి చూపిస్తారేంటో. సుకుమార్ స్టైల్ ఆఫ్ రైటింగ్ నేను చాలాసార్లు గమనించా. ఫాల్స్ క్లైమాక్స్ రాయడంలో తోపు ఎవరైనా ఉన్నారంటే డెఫినెట్గా సుకుమార్ గారే. రంగస్థలం మూవీలో యాక్చువల్ విలన్ ప్రకాష్ రాజ్, కానీ విలన్ జగపతి బాబు అని నమ్మించి లాస్ట్లో ప్రకాష్ రాజ్ విలన్ అని చూసే ఆడియన్స్ని వెన్నుపోటు పొడిచారు. దాన్నే ఫాల్స్ క్లైమాక్స్ అంటారు. ఇంకోటి ఆయన రైటింగ్లో బాగా యూజ్ చేసే టెక్నిక్ ఏంటంటే రెడ్ హియరింగ్ అనమాట. ఇది యాక్చువల్గా హూ డన్ ఇట్ అనే థీమ్తో ఉండే మూవీస్లో యూజ్ చేస్తారు. ఈ టెక్నిక్ని ఎలా యూజ్ చేస్తారంటే ఇదంతా చేసింది ఒకడైతే ఇతను చేసినట్టు నమ్మించి లాస్ట్లో చేసింది ఇంకోటని ట్విస్ట్ రివీల్ చేయడం. 1 నేనొక్కడైన మూవీలో ఇలాంటి టెక్నికే ఉంటుంది. ఈ రంగస్థలం మూవీ గురించి మాట్లాడుకుందామంటే ఇంకా మాట్లాడుకోవాలి అనేలాగే ఉంటుంది. మీరు మూవీ చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది, డిస్నీ హాట్స్టార్లో ఉంది. అదే డిస్నీ హాట్స్టార్ని కొత్తగా జియో హాట్స్టార్గా మార్చారుగా. నెంబర్ 1 జెర్సీ. నీ ఫేవరెట్ మూవీ ఏంటిరా అంటే సెకండ్ ఆలోచించకుండా టక్కున జెర్సీ అని చెప్పేస్తాను నేను. ఎందుకు మరి మిగతా సినిమాలు ఇష్టం ఉండవా అంటే ఇష్టమే, కానీ కొన్ని సినిమాలు ఏంటో బాగా కనెక్ట్ అవుతాయి. అది స్టోరీ పరంగా కానీ, రైటింగ్ పరంగా కానీ, క్యారెక్టర్ రైటింగ్ పరంగా కానీ, క్యారెక్టర్ పరంగా కానీ, ఇంకా ఏదైనా ఉండొచ్చు. ఇలాంటి ఎలిమెంట్స్ వల్ల కొన్ని మూవీ బాగా కనెక్ట్ అవుతాయి. అందులో నాకు ఫస్ట్ ఉండేది జెర్సీ. ఒక నాకే కాదు చాలా మందికి జెర్సీ మూవీ అనేది ఒక ఫేవరెట్ మూవీ లాంటిది. ఎందుకు మరి జెర్సీ మూవీ అంత స్పెషల్? ఈ ముందు ఇందులో అన్నీ ఉన్నాయి. మోటివేషన్, ఫీల్ గుడ్, ఎమోషన్, ఇన్స్పిరేషన్ ఇవన్నీ. ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ ఒక్క ఈ జెర్సీ మూవీ ఇస్తుంది. అసలు మెయిన్గా రైటింగ్ గురించి మాట్లాడుకుంటే అసలు ఏమన్నా రైటింగా, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి లైఫ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, అలాగే స్టార్ట్ అవుతుంది. అర్జున్ క్యారెక్టర్ రైటింగ్ అయినా, నాని క్యారెక్టర్ రైటింగ్ అయినా ఇచ్చి పడేసాడు అసలు. ఈ మూవీ బయోపిక్ కూడా కాదు, పక్కా ఫిక్షనల్. స్టోరీ రాసిన విధానం ఒకటైతే దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు ఒక లెవెల్లో. మంచి ప్రొసీడింగ్స్తో, ఫీల్ గుడ్ మూమెంట్స్తో ఎక్సలెంట్గా నరేట్ చేశారు. ప్రతి ఫేమ్లో, ప్రతి సీన్లో ఏదో ఒక ఫీలింగ్ ఇస్తూనే ఉంటుంది. అసలు ఈ మూవీ ఎన్నిసార్లు చూసానో నాకే తెలీదు. ఒక మోటివేషన్, ఎమోషనల్ ఫీల్ ఇలా ఏది కావాలన్నా ఈ మూవీనే స్టార్ట్ చేస్తా. బికాస్ అర్జున్ క్యారెక్టర్, అతని క్యారెక్టర్ రైటింగ్, అతను తీసుకునే డెసిషన్స్ ఇవన్నీ ఓన్ చేసుకునేలాగా ఉంటాయి. రైటింగ్తో అయితే మాత్రం ఒక ఆట ఆడుకున్నారు. ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉండే ఎమోషన్ కానీ, రైటింగ్ కానీ పీక్స్ అని చెప్పొచ్చు. నాకు బాగా నచ్చింది మూవీలో ఏదైనా ఉందంటే ఫస్ట్ అదే. నాని అర్జున్ మధ్యలో ఉండే సీన్సెస్, బ్యూటిఫుల్ సీన్సెస్, వాళ్ళ మధ్యలో జరిగే ప్రొసీడింగ్స్ ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది. ఈ సినిమాకి ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ నాని పర్ఫార్మెన్స్. ఏమన్నా యాక్ట్ చేశాడా, అసలు జీవించేశాడు అర్జున్ క్యారెక్టర్లో. ఆ ఎమోషనల్ సీన్సెస్లో ఆయన ఏదో పెయిన్ క్యారీ చేస్తున్నట్టు, బాడీ లాంగ్వేజ్ కానీ, సినిమా అంతా బాడీ లాంగ్వేజ్ అలాగే ఉంటుంది.
నాకు మెయిన్గా మూవీ టేకింగ్లో అయితే మాత్రం మామూలుగా ఫీల్ రాలేదు. చాలా ఫీల్ అయ్యా. కొన్ని షార్ట్స్ ఉంటాయి అన్నమాట. అంటే విజువల్ స్టోరీ టెల్లింగ్ అంటారు. దానికి యాక్టింగ్ అవసరం లేదు. ఎక్స్ప్రెషన్ అండ్ బాడీ లాంగ్వేజ్ ఉంటే చాలు. రైటింగ్లో దమ్ము ఉంటే చాలు. కూర్చొని కూడా ఇలాంటి షార్ట్స్లో ఎమోషన్ పండియచ్చు. అంటే నాకు ఇలాంటి షార్ట్స్ ఒక కొత్త ఫీలింగ్ ఇస్తూ ఉంటుంది. ఒక షార్ట్లో పర్సన్ బ్రెయిన్లో ఏముందనేది విజువల్గా స్టోరీ నరేట్ చేయడం. ఇలా నరేట్ చేయడం వల్ల అంటే స్టోరీలో విపరీతమైన స్ట్రగులింగ్ పెయిన్ ఉంది అనేలా ఉంటుంది అన్నమాట. ఆ షార్ట్స్ చూస్తున్నప్పుడు ప్రతి సీన్ హై అవ్వడానికి, మోటివ్ అవ్వడానికి, ఇన్స్పైర్ అవ్వడానికి, ఎమోషనల్ అవ్వడానికి అనిరుద్ మ్యూజిక్ కూడా మెయిన్ ప్లస్ కాదు బిగ్గెస్ట్ ప్లస్. మూవీకి అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ అండ్ సాంగ్స్తో మాత్రం మూవీ వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. ఇందులో ఉన్న సాంగ్స్లో చాలా ఫీల్ ఉంటుంది. ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ వస్తుంది కదా, అందులో కూడా విపరీతమైన ఫీల్ ఉంటుంది. స్పిరిట్ అనే సాంగ్ కూడా మామూలుగా ఫీల్ ఇవ్వదు. తెలుగు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకునే సినిమా ఏదైనా ఉందంటే జెర్సీ. మరి ఈ సినిమాని మీరు ఎన్నిసార్లు చూసారనేది కింద కామెంట్ చేయండి. దట్స్ ఇట్ భయ్యా. మరి ఇందులో మీ ఫేవరెట్ మూవీ ఏంటి, మీ ఆల్ టైమ్ జెమ్ మూవీ ఏంటి, ఇదొక్కటి మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా ఈ వీడియో నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.